నిన్న ఒక విచిత్రమైన వార్త. అంటే కాకినాడ, రాజమండ్రి ఈ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు చాలా ముఖ్యంగా గమనించాలి. ఇప్పుడు చూడండి, కేజీ బేసిన్ అంటారు. కే అంటే కృష్ణ, జీ అంటే గోదావరి. అంటే కృష్ణా రివర్, గోదావరి రివర్ వీటి మధ్యలో ఉండే బేసిన్. బేసిన్ అంటే ఒక బౌల్ లాంటి ప్రాంతం. అంటే మీకు భూమి అనేది మీకు ఇలా డిప్ అవుతుంది, కిందకి దిగుతుంది. దీన్నే జియోలాజికల్ డిప్రెషన్ అని కూడా అంటారు. సో ఈ కేజీ బేసిన్ దగ్గర ఫర్ ద ఫస్ట్ టైం అంటే మీకు ఓఎన్జీసీ వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ ఆయిల్ ప్రొడక్షన్. ఇదంతా నాకు ఒక కలలా ఉందండి. ఎందుకంటే చూడండి, చిన్నప్పటి నుంచి నేను ఇదే ఆలోచిస్తూ ఉంటా. మీకు భారతదేశంలో ఒక విషయం జరగడము లేదు అంటే ప్రపంచంలో ఎక్కడా జరగదు. అలాగే ఒక విషయం ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, ఆఫ్రికాలో మీకు డైమండ్స్ దొరుకుతాయి. కాబట్టి ఎంతోమంది అక్కడ మైనింగ్ చేసేవాళ్ళు అక్కడికి వెళ్ళి డైమండ్స్ తెచ్చుకొని ప్రపంచ స్థాయిలో వీళ్ళు సప్లై చేస్తారు. అంటే నాకు వచ్చే డౌట్, ఇండియాలో ఎందుకు డైమండ్స్ దొరకవు? ఇది ఎప్పుడు చిన్నప్పటి నుంచి. అలాంటిది మీరు చూసారనుకోండి, మీకు ఆఫ్రికా ఖండము, ఇండియన్ సబ్ కాంటినెంట్ ఒకప్పుడు కలిసే ఉండి విడిపోయాయి కదా. కాబట్టి ఇండియాలో కూడా డైమండ్స్ దొరకాలి కదా. అంటే మీకు ఒకప్పుడు రోడ్ల మీద మనము డైమండ్ వేసి అమ్మిన వాళ్ళం, బంగారము అలాగే. అలాంటిది ఇవాళ మీకు ఇండియాలో ఆయిల్సే దొరకవండి. 85% మనము ప్రపంచ దేశాల మీదే, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల మీదే ఈ క్రూడ్ ఆయిల్ కోసం డిపెండ్ అవుతాము. అంటే ఒక బాధ ఉండేది. 85% మనం వాడి మీద ఆధారపడడం ఏంటి? మన దేశంలో ఇలాగ చమురు అనేది దొరకదా? న్యాచురల్ గ్యాస్ అనేది దొరకదా? ఎందుకు ఉండదంటే నా లాజిక్ సింపుల్ అండి. ఒకవైపు మీకు మహాసముద్రాలు, మీకు ఇండియన్ ఓషన్ అనండి లేదా అరేబియన్ ఓషన్ అనండి. ఇంకొక వైపు వెళ్ళారంటే మైటీ హిమాలయాస్, అంటే సముద్రము, హిమాలయాలు. అలాగే ఇటువైపు చూశారంటే పెద్ద పెద్ద అడవులు, ఎంతంత పెద్ద అడవులు ఉన్నాయి. అటు వెళ్ళారు అంటే మీకు ఎడారి. సో ఇలాంటి కంపోజిషన్లో ఉండే దేశము ఈ ప్రపంచంలో మీకు ఎక్కడా కూడా కనిపించదు. అలాంటిది ఈ దేశములో పలానా వస్తువు దొరకదు, మీకు చమురు దొరకదు, న్యాచురల్ గ్యాసెస్ దొరకవు, బంగారము, వజ్రాలు దొరకవు అంటే నేనైతే ఎప్పుడు నమ్మేవాడిని కాదు. ఇవాళ మనకు ఎలా ప్రూవ్ అయింది? ప్రతిదీ కూడా. ఇప్పుడు లిథియం బ్యాటరీ అన్నారు, చైనా వాడే మనకు పంపించాలి, లేకపోతే భారత్లో ఎక్కడ లిథియం ఉంది? రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇవాళ మీరు జమ్మూ అండ్ కాశ్మీర్లో లిథియం నిల్వలు మీరు కనిపెట్టారా? తవ్వకాలు చేస్తున్నారా? దీనికోసం ఈలాన్ మస్క్ లాంటి వాళ్ళు మేము ఒక మెగా ఫ్యాక్టరీని ఇక్కడ పెడుతున్నాం, గీగా ఫ్యాక్టరీ, మెగా కూడా కాదు, గీగా ఫ్యాక్టరీని పెట్టబోతున్నాం. ఏంటి? లిథియం కోసమే. ఇండియాలోనే లిథియం దొరుకుతుంది కదా. ఇలా ప్రతి ఒక్క విషయం ఇక్కడ దొరుకుతున్నప్పుడు ఇవాళ ఏమంటున్నారు? ఫస్ట్ ఆయిల్ ప్రొడక్షన్. అంటే హర్దీప్ సింగ్ పూరి, ఈయనే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, ఈయన నిన్న ప్రకటన చేశాడు, కాకినాడ సమీపంలో ఫస్ట్ ఆయిల్ ప్రొడక్షన్ మొదలు పెడుతున్నాము. అంటే ఇక్కడ కేజీ బేసిన్ అంటే చాలామందికి తెలియకపోవచ్చండి. మీకు ఇక్కడ రిలయన్స్ వాళ్ళకి సంబంధించిన, అంటే రిలయన్స్ D6 అంటారు. డి అంటే ధీరుభాయ్ 6 బ్లాక్, అంటే ధీరుభాయ్ 6 బేసిన్ అని చెప్పాలి. సో ఇప్పుడు ఇది 50,000 స్క్వేర్ కిలోమీటర్స్ కలిగిన ప్రాంతం. ఇండియాలో హయ్యెస్ట్ లెవెల్లో ఇక్కడే మీకు గ్యాస్ నిల్వలు ఉంటాయని చెప్పి ఒక అంచనా. సో గ్యాస్ ఎప్పుడైతే మీకు దొరుకుతుందో ఆటోమేటిక్గా ఆయిల్స్ కూడా, క్రూడ్ ఆయిల్స్ కూడా అక్కడే దొరుకుతాయని చెప్పి వీళ్ళు అంచనా వేశారు. సో ఇప్పుడు ఓఎన్జీసీ వాళ్ళు ఏం చేశారు? ఏప్రిల్ 2018లో ఇలాగ మనము కూడా ఇక్కడ క్రూడ్ ఆయిల్ నిల్వలను బయటికి తీద్దాము, వెలికి తీద్దాం. అంటే ఏంటి? డిగ్గింగ్ చేద్దాము, వెలికి తీద్దాం మొదలుపెట్టారు. తరువాత మీకు కోవిడ్-19 రావడము, కోవిడ్-19 తరువాత అలా మెల్లమెల్లగా డిలే, ఏకంగా ఎంత? $5 బిలియన్, 5.07 బిలియన్ అమెరికన్ డాలర్స్ దీనికి సంబంధించిన పెట్టుబడులు. సో ఒక్కసారిగా మీరు మన దేశంలోనే క్రూడ్ ఆయిల్ వెలికి తీయడం మొదలు పెడితే, న్యాచురల్ గ్యాసెస్ వెలికి తీయబడితే, మీకు తెలుసో తెలియదో ఇండియా హ్యాపన్ టు బి ద 3rd లార్జెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్ అండి. అమెరికా, చైనా తరువాత మనమే ఇంతలాగా చెప్తున్నా కదా. 85% క్రూడ్ ఆయిల్ అనేది మనం విదేశాల్లో నుంచే తెప్పించుకుంటాము. న్యాచురల్ గ్యాస్ కూడా రష్యా దగ్గరో లేదా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే తెప్పించుకుంటాం. ఎక్కడ? భారతదేశంలోనే వాళ్ళకన్నా ఎక్కువ దొరుకుతుందండి. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి,
ఒక రష్యా ఇవాళ మీకు వరల్డ్లో హైయెస్ట్ మీకు న్యాచురల్ గ్యాస్ ఎక్స్పోర్టర్స్, అలాగే ఆయిల్ ఎక్స్పోర్టర్స్, వాళ్ళ దగ్గరే మనం ఇవాళ వరకు కొంటున్నాం. కానీ మీరు తలచుకుంటే మీరు రియల్గా చెయ్యాలి, దీన్ని ఒక మిషన్గా మీరు చేపట్టారనుకోండి, వాళ్ళకన్నా మన దగ్గరే ఎక్కువ ఆయిల్స్ దొరుకుతాయి, న్యాచురల్ గ్యాసెస్ దొరుకుతాయి. ఏంటంటే ప్రేమ్ గారు పెద్ద పెద్ద క్లైమ్స్ చేస్తున్నారంటే, మీరు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర ఇవాళ వీళ్ళు ఐడెంటిఫై చేశారు కదా, ఇదే ఓఎన్జీసీ వాళ్ళే అక్కడ క్రూడ్ ఆయిల్ దొరుకుతుంది, న్యాచురల్ గ్యాస్ దొరుకుతుందని ఐడెంటిఫై చేశారు కదా, వీళ్ళు రిగ్గింగ్ కూడా మొదలు పెట్టారు కదా, 2025 నుంచి మనమే ఆయిల్ ప్రొడక్షన్ చేస్తామని చెప్తున్నారు. మరి ఇదే మీరు కృష్ణా గోదావరి బేసిన్ తీసుకుంటే 50,000 స్క్వేర్ కిలోమీటర్స్ కృష్ణా నది, గోదావరి నది, దాంతోపాటు కాకినాడ నుంచి ఒక 35 కిలోమీటర్ కోస్ట్ లైన్ అండి, ఆంధ్రప్రదేశ్లో కోస్ట్ లైన్. సో ఇక్కడ మీరు తవ్వకాలు మొదలు పెడితే మీకు ఎంతెంత ఆయిల్స్ దొరుకుతాయంటే చెప్తున్నా కదా, ప్రపంచంలో ఎవ్వరికీ దొరకని ఒక వరము ఇక్కడ ఈ దేశంలో ఉంది. మీకు ఏం కావాలన్నా కూడా మీకు వరాలు లాగా ఇచ్చే దేవుళ్ళు పుట్టిన దేశం ఇది. కాబట్టి ఇక్కడ దొరకదు, మనం ఎక్కడి నుంచో తెచ్చుకోవాలనేది ఒక కుట్ర అండి. ఇవాళ మనం ఈ పనులు మొదలు పెట్టాం. కోవిడ్ అన్నాము, ఫైనాన్షియల్గా మనం ఎంతో ఇబ్బంది పడ్డాము, ఎన్నో అడ్డంకులు, వెదర్ అనండి, జియోలాజికల్ అట్మాస్ఫియర్ అనండి, మీరు ఎలాంటి విషయాలనైనా తీసుకురండి, తుఫాన్లు, వర్షాలు, దేనైనా మాట్లాడవచ్చు. కానీ మీకు ఆ సముద్ర జలాలలో సముద్రానికి అడుగున ఇవాళ ఏం మాట్లాడుతున్నాము, 300 నుంచి 3,500 మీటర్స్ అడుగుకు వెళితే మీకు ఇలా బంగారు గనులండి. మీకు ఎంత ఆయిల్స్ కావాలంటే అంత ఆయిల్స్, ఎంత న్యాచురల్ గ్యాస్ కావాలంటే అంత న్యాచురల్ గ్యాస్ మీకు కేజీ బేసిన్ దగ్గర దొరుకుతుందని చెప్పి ఇవాళ స్వయంగా మనం నమ్మడము కాదు, అక్కడ మనం చేసి చూపిస్తున్నాం. ఇంత కాదు అనుకుంటే ఒక్కసారి అండమాన్ దీవుల దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ దొరికే చమురు, న్యాచురల్ గ్యాస్ ప్రపంచంలో ఎక్కడ ఎవరికి దొరకదు. కొన్ని వేల సంవత్సరాలకు కావలసిన మీకు ఆ చమురు అనే ఆ నిలవలు అనేవి మన దేశంలోనే ఉన్నప్పుడు మనం ఎక్కడో రష్యా అంటున్నాము, ఇరాక్ అంటున్నాము, ఇరాన్ అంటున్నాము, ఇలా వీళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోవడము అంటే ఒక 20 ఏళ్ల క్రితము మనం ఈ ప్రయత్నాలు మొదలుపెట్టి ఉన్నాం అనుకోండి, ఇవాళ మనం ఏ దేశం మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకే నేను పదే పదే చెప్తాను, మీ పిల్లలను సముద్రము ఎలా ఉంటుందో చూపించండి, హిమాలయాలు ఎలా ఉంటాయి, ఎడార్లు ఎలా ఉంటాయి, అడవులు ఎలా ఉంటాయి చూపించండి. భారతదేశము ద గ్రేట్ ఇండియా అంటే ఒక మామూలు దేశము కాదండి. ఇవాళ కాకినాడకు 35 కిలోమీటర్ల కోస్ట్ లైన్లో ఇంతలాగా మనము ఫస్ట్ ఆయిల్ ప్రొడక్షన్ చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నాము. ఇదే మీరు ఒక 20 ఏళ్ల క్రితము చేసి ఉంటే ఇవాళ ఈ సమస్యలు ఏవి ఉండవండి. మనము తక్కిన దేశాలకు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అనేవి చేసేవాళ్ళం, న్యాచురల్ గ్యాస్ అనేవి ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళం. ఏ ప్రయత్నాలు జరగలేదు. కనీసం ఇప్పుడైనా చేస్తున్నప్పుడు రిజల్ట్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి. ఎటు వెళ్ళినా కూడా మనకు ఏం కావాలో, లీథియం లేదు లేదు లేదని అర్జెంటీనా దాకా వెళ్ళి జయశంకర్ గారు ఒప్పందాలు చేసుకొని వచ్చారు అక్కడ మైనింగ్ చేయడానికి. ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఇంతంత లీథియం నిలవలు ఉన్నాయని చెప్పి మన శాస్త్రవేత్తలు కనిపెట్టినప్పుడు జస్ట్ మీరు చెప్పండి, ఈ దేశంలో దొరకనిది అంటూ ఏముంటుంది? ప్రతిదీ ఇవాళ కూడా మీరు ప్రయత్నాలు చేస్తే కుప్పలు తెప్పలుగా డైమండ్స్ దొరుకుతాయి, బంగారు గనులు ఉంటాయి, ఎన్నో ఉంటాయండి. మనము ఎలా లేదన్నా ఎవరు ఎంత కొల్లగొట్టినా కూడా వీ హ్యాపన్ టు బి ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇది మీకు త్వరలోనే ప్రూవ్ అవుతుంది చూడండి. మరి దీని మీద కేజీ బేసిన్లో మనకు ఆయిల్ ప్రొడక్షన్ అనేది మొదలు పెట్టామని చెప్పి మన పెట్రోలియం మంత్రి ఒక ప్రకటన చేశాడు. ఓఎన్జీసీ వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు. మరి దీని యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయి, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి అంచనా వేయండి. అనాలిసిస్ వేసి మీ అమూల్యమైన కామెంట్స్ మీరు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.